హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో గైస్. ఇది మన తిరుపతి సిరీస్లో కంటిన్యూషన్ పార్ట్ అనమాట. ఇంకా మొత్తానికి తిరుమల కొండ మీదకైతే మేము స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మాకు ఆ రోజు ఈవినింగ్కే దర్శనానికి టికెట్స్ బుక్ చేసేసుకున్నాం. ఇక్కడ కళ్యాణం అవ్వలేదని కింద ఆగిపోతే మాకు అక్కడ దర్శనం క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. కొండ మీదకి పైకి వెళ్తుంటే ఎంత పైకి వెళ్ళిపోయామనేది తెలియట్లేదు గైస్. భయం వేసేసింది నాకు పైనుంచి కిందకి అలా చూస్తూ ఉంటే. ఆ తర్వాత మధ్యలో ఆ పువ్వులు నన్ను చాలా ఆకర్షించాయి గైస్, అందుకే వీడియో తీశాను. ఆ తర్వాత వరాహస్వామి దర్శనానికి వెళ్ళామన్నమాట. బాబో ఎంత పెద్ద క్యూ ఉంది గైస్, చాలా పెద్ద క్యూ ఉంది. అయినా సరే మేము దర్శనం చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాం కాబట్టి ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకోవాలని సో ఆ క్యూలో వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ చూసారా స్వామివారి కొనేరు ఎంత నీట్గా ఉంది. అందులో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి చాలా క్లీన్గా ఉండే అనమాట. ఈ బ్రహ్మోత్సవాలు అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు గైస్, ఈ వీడియో అప్పుడు తీసిందే. మేమైతే టికెట్స్ సహస్ర దీపాలంకరణ సేవకి బుక్ చేసుకున్నాం కాబట్టి పైకి వెళ్ళగానే ఫాస్ట్గా రెడీ అయిపోయేసి అక్కడికి వెళ్ళాను. మేము అక్కడికి వెళ్ళేసరికి సేవ స్టార్ట్ అయిపోయింది. అయితే జరుగుతున్నంత సేపు స్వామివారిని చూడడానికి మా 2 కళ్ళు సరిపోలేదనమాట. చాలా బాగా జరిగింది. అండ్ మేమైతే పెళ్లి బట్టల్లో వెళ్ళాలి అని అనుకున్నాం కాబట్టి మా పెళ్లి బట్టల్లోనే వెళ్ళామన్నమాట. ఈవినింగ్ 4 అయినా సరే ఫుల్ ఎండగా ఉందన్నమాట. ఫేస్ల మీద ఎండ పడిపోతుంది. అయినా సరే స్వామివారిని చూడాలని అలా ముందుకెళ్ళి కూర్చొని ఉండిపోయాం అనమాట. నాతో పాటు మీరు కూడా స్వామివారిని చూసేయండి. అక్కడ సహస్ర దీపాలంకరణ సేవ కంప్లీట్ అవ్వగానే అందరూ దర్శనానికి వెళ్ళిపోతారు. అలాగే స్వామివారిని పల్లకిలో తీసుకెళ్ళిపోయారనమాట. క్యూ ఎక్కడ పెద్దదైపోద్దని త్వరగా వెళ్ళి బ్యాగ్స్ అన్నీ లగేజ్ కౌంటర్లో ఇచ్చేసి ఆ తర్వాత దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. హాఫ్ అన్ అవర్లో మేమైతే బయటకు వచ్చేసాము. మా మరిది గారు అయితే రావడానికి టైం పట్టిందనమాట. యాక్చువల్లీ మా అందరికీ సహస్ర దీపాలంకరణ సేవ బుక్ చేసాము. మా మరిది గారికి అవ్వలేదు కాబట్టి వేరే టికెట్ బుక్ చేసామన్నమాట. సో దర్శనం కొంచెం లేట్ అయింది. అందాక మేము వెయిట్ చేసేసి తర్వాత మా అత్తయ్య వాళ్ళు వచ్చాక భోజనానికి వెళ్ళామన్నమాట. మన అమ్మవారి అన్నప్రసాదం దగ్గరికి అక్కడ వెళ్ళేసి తినేసి రిటర్న్ వచ్చేటప్పుడు నేను ఎప్పటి నుంచో మా వారిని ఇయర్ కప్స్ అడుగుతున్నాను. ఈ ఇయర్ కప్స్ ఎప్పుడో ట్రెండింగ్లో ఉన్నప్పుడు మా వారిని అడిగాను. మళ్ళీ నేనే ఎందుకులే బాగా వద్దులే అని చెప్పేసాను అనమాట. ఎందుకో తీసుకోబుద్ధి కలదు. అయినా సరే మా వారు తిరుపతిలో అవి నాకు తీసిచ్చారనమాట. ఆ సంబరం తట్టుకోలేక అతను పెట్టుకొని ఆడుకుంటూ కూర్చున్నాను. నేనే కదా ఈవెన్ మా వారు కూడా అవి పెట్టుకొని ఆడుకున్నారనమాట. ఎన్నో రీల్స్ చేసాము, కామెడీ గాడిలతో సరదాగా చాలాసేపు మాకు టైం గడిచినట్టు కూడా తెలియలేదన్నమాట. వాటితో ఆడుకుంటూ కూర్చుండిపోయాము. ఇంకా నైట్ 10:30, 11 అలా అయిపోయింది మేము రిటర్న్ అయ్యేసరికి. ఇది ఇవాల్టి మన వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ పావని సాయి. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్ ఉంటుంది. స్టే ట్యూన్ ఫర్ ది నెక్స్ట్ పార్ట్.